సాధించాలని భావిస్తున్న రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతుంది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలు తీసేందుకు ప్రయత్నిస్తుంది. ప్రమాదకరమైన క్లోరోప్రిక్రిన్ రసాయనాన్ని రష్యా ఉక్రెయిన్ సైనికులపై ప్రయోగిస్తుంది. ఇప్పటికే యుద్ధ టియర్ గ్యాస్ ను ఉపయోగిస్తున్న రష్యా ఇప్పుడు ఈ క్లోరోప్రిక్రిన్ ను ఉపయోగించి సైనికులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రెండేళ్లకు పైగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రెండు దేశాల సైనికులు వేల సంఖ్యలో మరణించారు. అయినా ఇరు దేశాలు మాత్రం దాడులను మాత్రం ఆపడం లేదు. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందంటూ అమెరికా ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ సేనలను అడ్డుకోవడం కోసం రష్యా రసాయన ఆయుధాలను ఉపయోగిస్తోందంటూ అమెరికా ఆరోపణలు చేస్తోంది. ఉక్రెయిన్ సేనలపై రసాయన ఆయుధాలను ఉపయోగించి రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందంటూ మండిపడింది. ఉక్రెయిన్పై పైచేయి సాధించేందుకు రష్యా సేనలు ప్రాణాంతకమైన క్లోరోపిక్రిన్ ను ఉపయోగిస్తోందని అమెరికా అధికారులు చెబుతున్నారు. అయితే గతంలోనూ రష్యా ఇలాంటి రసాయన ఆయుధాలను ఉపయోగించిందని తెలిపారు. యుద్ధాల సమయంలో రసాయన ఆయుధాలు వినియోగించకుండా రష్యాతో సహా ప్రపంచంలోని పలు దేశాలు సంతకాలు చేసిన కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ ని ఉల్లంఘించడమేనని అమెరికా చెబుతోంది. అయితే క్లోరోపిక్రిన్ ను తాము ఉపయోగించడం లేదని అమెరికా చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవంటూ రష్యా కొట్టిపారేసింది. కెమికల్ వెపన్స్ తయారీ లేదా కొనుగోలు చేయడాన్ని నిరోధించే సిడబ్ల్యూసీ ఒప్పందానికి రష్యా కట్టుబడి ఉందని ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. తమ శత్రువులను ధీటుగా ఎదుర్కోలేక యుద్ధాల సమయంలో ఈ కెమికల్ వెపన్స్ ను మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోనే ఉపయోగించారు. ఈ క్లోరోపిక్రిన్ లో విషపూరిత రసాయనాలు ఉండడంతో అవి ప్రత్యర్థులను చంపేందుకు లేదా వారికి హాని కలిగించేందుకు యుద్ధ సమయంలో వినియోగిస్తారు. ప్రస్తుతం ఉక్రెయిన్ సైన్యంపై రష్యా క్లోరోపిక్రిన్ ను ఉపయోగిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది పీల్చిన వారికి ఊపిరితిత్తులు, కళ్లు, చర్మానికి హాని జరుగుతుంది. అంతేకాక వాంతులు, విరోచనాలకు కూడా కారణమవుతుంది. సిడబ్ల్యూసీ ఒప్పందం ప్రకారం యుద్ధంలో ఈ రసాయన పదార్థాన్ని వినియోగించడంపై స్పష్టమైన నిషేధం ఉంది. ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రాణాంతక రసాయనిక పదార్థంగా ఓపీసీడబ్ల్యూ దీనిని అభివర్ణించింది. మరోవైపు యుద్ధంలో రష్యా తరచూ టియర్ గ్యాస్ ను ఉపయోగిస్తోందని అమెరికా చెబుతోంది. ఉక్రెయిన్లో కెమికల్ వెపన్స్ ను మోహరించడంపై బైడెన్ ఇప్పటికే రష్యాను హెచ్చరించారు. యుద్ధంలో కెమికల్ వెపన్స్ ను ఉపయోగిస్తే రష్యా దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రష్యా ఎలాంటి చర్యలకు దిగితే దానికి తాము అదే రకమైన ప్రతీకార చర్య తీసుకుంటామన్నారు. అయితే అమెరికా హెచ్చరిస్తున్నా వాటిని పుతిన్ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అల్లర్లను నియంత్రించేందుకు ఉపయోగించే వాటిని రష్యా ఉక్రెయిన్ సైన్యంపై ఉపయోగిస్తోంది. ఇటీవల తమ సైన్యంపై రసాయన దాడి జరిగినట్టు ఉక్రెయిన్ తెలిపింది. సిఎన్ టియర్ గ్యాస్ తో నిండిన గ్రెనేడ్లను రష్యన్ సైనికులు ఉపయోగించారని తెలిపింది. మరోవైపు సిడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం రష్యా నడుచుకుంటోందని ఓపీసీడబ్ల్యూ 2017లో తెలిపింది. గతంలోనే రష్యా ప్రచండ యుద్ధకాలం నాటి ఆయుధ నిల్వలను ధ్వంసం చేసినట్టు తెలిపింది. అయితే రష్యా సగం నిల్వలను మాత్రమే ధ్వంసం చేసిందని, ఇంకా అక్కడ చాలా పెద్ద మొత్తంలోనే కెమికల్ వెపన్స్ ఉన్నాయని తెలిపింది. అయితే పీసీడబ్ల్యూసీ 2017లోనే రష్యా ధ్వంసం చేసిందని చెప్పినా ఆ తర్వాత రెండుసార్లు రష్యా ఈ తరహా దాడులకు పాల్పడింది. సాలిస్బరీలోని రష్యన్ మాజీ గూఢాచారిపై దాడి జరగ ఇక 2020లో అప్పటి ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీపై విషప్రయోగం జరిగింది. అయితే నావల్నీ మరణానికి ప్రభుత్వానికి సంబంధం ఉందన్న ఆరోపణలను రష్యా ఖండించింది. మరోవైపు నావల్నీ మరణానికి అధ్యక్షుడు పుతిన్దే బాధ్యతని ఆయన భార్య పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రష్యా విక్టరీ డే కంటే ముందే ఉక్రెయిన్పై పైచేయి సాధించింది. సెకండ్ వరల్డ్ వార్లో సోవియట్ యూనియన్ విజయం సాధించడానికి గుర్తుగా ప్రతి ఏటా మే 9న విక్టరీ డే నిర్వహిస్తారు. ప్రస్తుతం చాసన్యార్ నగరాన్ని చేజిక్కించుకోవాలని రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్లో రెండో అతిపెద్ద నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకుంటే తమ పట్టు తగ్గిపోతుందని భావిస్తున్న ఉక్రెయిన్ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తోంది. రష్యా కెమికల్ వెపన్స్ ఉపయోగిస్తోందని ఆరోపణలు రావడంతో యుద్ధ నేరాలపై విచారణకు హ్యూమన్ రైట్స్ వాచ్ పిలుపునిచ్చింది. లొంగిపోయిన డజనుకు పైగా ఉక్రెయిన్ సైనికులను రష్యా హత్య చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. 2023 డిసెంబర్ నుంచి 2024 ఫిబ్రవరి మధ్య ఈ ఘటనలు జరిగినట్లు ఆ సంస్థ తెలిపింది.